నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. 300 కోట్ల సినిమా డైరెక్టర్తో గోపీచంద్ పాన్ ఇండియా మూవీ. మాచో స్టార్ గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతుంది. అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ ఆ తర్వాత మళ్ళీ సిటీమార్తో పర్వాలేదు అనిపించినా కూడా ఆ తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు భీమా అలాగే సీను వైట్లతో కొత్త సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ సినిమాల తర్వాత మరో భారీ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం 300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్తో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమా తీసిన రాధాకృష్ణ డైరెక్టర్ గోపీచంద్తో సినిమా ఉండబోతుందని సమాచారం. గోపీచంద్తో చేసిన జిల్ మూవీతోని డైరెక్టర్గా అడుగుపెట్టిన రాధాకృష్ణ ఆ తర్వాత సినిమా రాధేశ్యామ్ చేయడానికి చాలా టైం తీసుకున్న రాధాకృష్ణ ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ఇన్ఫ్యాక్ట్ గట్టిగా పడడంతో కొత్త సినిమా ఎవరితో చేస్తాడో అనుకున్నా. చివరకు గోపీచంద్తో కథ చెప్పి ఒప్పించి ఇప్పుడు సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్నాడట. ఈ సినిమా కాన్సెప్ట్ సివిల్ వార్ నేపథ్యంలో ఉంటుందని, చాలా వరకు షూటింగ్ ఫారెన్లోనే జరుగుతుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాతో రాధాకృష్ణ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో, గోపీచంద్కి ఎలాంటి విజయాన్ని సొంతం అయ్యేలా చేస్తాడో చూడాలి. అలాగే సినిమా జన దృశ్య ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా, ఈలోగా గోపీచంద్ భీమా మరియు సీను వైట్ల సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కితే ఈ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.